మోడీ గారు నమామి గంగా 40,000 కోట్లు పెట్టుకున్నాడు. అహ్మదాబాద్లో సబర్మతిని 30,000 కోట్లు పెట్టుకున్నాడు. ఇలా వాటర్ డ్రింకింగ్ వాటర్ లాగా సిటీ మధ్యలో ఉన్నది. అదే మూసి పక్కకు మనం నడవలేకపోతున్నాం. మేమందరం కూడా మినిస్టర్స్ ఆలోచించినాం, ముఖ్యమంత్రి గారు చెప్పినాం, ఎంత ఖర్చు అయినా సరే మనం ఈ మూసి రివర్ని క్లీన్ చేయకపోతే హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ 1,00,00,000-1.5 ప్రజలకు ఎప్పటికైనా హెల్త్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి దాని మీద మేము ఛాలెంజ్గా పోతున్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే కొందరు అంటారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మధ్యలో 3 నెలలు మేము వచ్చి చదువుకొని ఉన్నాయి లెక్క చూసుకునేసరికి మళ్ళీ 3 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. లాస్ట్ మంత్కి వెళ్ళి ఈ మంత్ 2 lakhs పర్ ఫార్మర్కు 32,000 కోట్ల లోన్ వేవ్ చేస్తున్నాం ఆగస్ట్ 15కు. ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి ఈ మూసీ వర్క్స్, RRR వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే స్టార్ట్ చేస్తున్నాం. పర్మనెంట్గా స్ట్రక్చర్ చేయాలి తప్ప ఆ రోజు ఈ రోజుకి నడిచిందా అంటే నడిచినట్టు కాకుండా 7 లక్షల కోట్ల అప్పుల భారం పెట్టిన తెలంగాణలో మీ ఇంజనీర్స్ అందరూ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మేము చేయబోయే కార్యక్రమానికి మీరు రిటైర్ అయినా సరే మీకున్న నాలెడ్జ్ ఇప్పుడున్న ఇంజనీర్లకు ఉండదు. మీకున్న ఎక్స్పర్ట్, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకున్న సలహాలు తప్పకుండా తీసుకుంటాం. మీరందరూ కూడా సలహాలు ఇవ్వాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి నన్ను పిలిచి మొదటిసారి మేము కలుసుకునే అవకాశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట నెక్స్ట్ వీక్ మీ అసోసియేషన్ వారు వచ్చినట్టయితే ఒక లెటర్ ఇస్తే సీఎం గారితో ఒక మాట ఎన్ఆర్ చేసి R&B శాఖ మంత్రి నేనే కాబట్టి దాన్ని తప్పకుండా ల్యాండ్ కూడా సేకరించుకుందాం. ఒక మంచి బిల్డింగ్ కట్టుకొని మా మానవీయులను స్మరించుకుంటూ మేము చేయబోయే శాశ్వత పరిష్కారాలకు మీరందరూ సలహాలు ఇవ్వాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా.